ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ కంచే కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక గొప్ప దైవజనుడు కదండి. ఆయన మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి, బాప్తిస్మం గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది తమ పాపాలని ఒప్పుకొని బాప్తిస్మము పొందారంట కదండి. ఆ విధంగా బాప్తిస్మం పొందిన ప్రజలకి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసయ్య యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తున్నాడు కదండి. అందరికి బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నప్పుడు ఆ ప్లేస్కి యేసయ్య వచ్చారంట కదండి. ఏం జరిగిందో మనం చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. మనలో కొంతమంది కొన్ని సమయాల్లో అనుకుంటాం కదండి, యేసయ్యని నమ్ముకున్నప్పుడు జీవితం ఎంతో సులువుగా ఉండేది, యేసయ్యని నమ్ముకోగానే ఎన్నో రూల్స్ పాటించాల్సి వస్తుంది అని మనలో కొంతమంది కొన్ని సమయాల్లో అనుకుంటూ ఉంటాం కదండి. యేసయ్య దేవాతి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చారు కాబట్టి యేసయ్య మనకి మాదిరిగా ఉండడానికి మనం ఏ విధంగా అయితే జీవించాలో, కష్టాలు పరీక్షలు ఎదురైనప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకి ప్రాక్టికల్గా యేసయ్య చేసి చూపించారు కదండి. యేసయ్య జీవించిన కాలంలో ఆయన ఎన్నో శోధనలని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన పాపరహితుడుగానే ఉన్నారు కదండి. యేసయ్య ఎటువంటి పాపానికి కూడా లొంగలేదు కదండి. మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోగలం కదండి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్షని యేసయ్య మాదిరిగా ఎదుర్కొని యేసయ్య ఏ విధంగా జయించారో మనం కూడా ఆ విధంగానే జయించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.